మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. భావం: పుణ్యపూర్ణితుడైన పురుషోత్తముడు మనోవేగంతో మారుమూలలకు కూడా వెళ్ళి సకల విద్యలను ప్రబోధిస్తాడు. పుణ్యతీర్థాలలో బ్రహ్మ జిజ్ఞాసతో కూడిన పిపాసువుల అంతర్దాహాన్ని తీర్చి వాళ్లను కృతార్థులను చేస్తాడు. పరమేశ్వరుని పవిత్ర వీర్యంతోనే ప్రపంచమంతా పరిపూర్ణంగా ఉంది. అగ్ని, వాయువు, నీరు, వెలుగు అన్నీ వసుమూర్తి ప్రసాదించిన వసతులే. అష్ట వసువులు, అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు అన్నింటినీ వసుప్రదుడే ప్రసాదిస్తాడు. కానీ ఈ వసువులు రెండు రకాలు. కొన్ని ఇహలోకానికి సంబంధించినవి, అస్థిరమైన చర సంపదకు చెందినవి. మరికొన్ని శాశ్వతంగా స్థిరంగా ఇహపర తారకంగా ఉపకరించే దివ్య సంపదకు చెందినవి. భవ్యమైన పార్థివ సంపద త్వరగా లభిస్తుంది, త్వరలోనే నశిస్తుంది. దివ్యమైన నిశ్చయాసానందం నెమ్మదిగా కూడుతుంది, నిలకడగా కలకాలం నిలుస్తుంది. ఈ రెండు రకాల వసువులు వసుమూర్తి వెలయించిన వసుంధరలో ప్రతి వస్తువులో ఒకదానికొకటి అంటి ఉంటాయి. వాసుదేవుని నివాస నిలయమైన ఈ వసుమతి సర్వలోక వాస్తవ్యుని గొప్ప మనస్సును అణువణువున చాటి చెబుతుంది. తొలి సంజలో, మలి సంజలో, ప్రత్యూషంలో, ప్రభాసంలో, ఆవాసంలో, ఆచ్ఛాదనలో, ప్రభాకరునితో, సుధాకరునిలో అన్నింటిలో వసునాయకుని వచుస్తవి గోచరిస్తుంది. బ్రహ్మార్పణం అని అగ్నిహోత్రంలో హోమం చేసే హవిస్సులో కూడా వసుప్రదుని తేజస్సే కనిపిస్తుంది. అంతా వసుమయం. వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగతత్రయం. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. భావం: పుణ్యపూర్ణితుడైన పురుషోత్తముడు మనోవేగంతో మారుమూలలకు కూడా వెళ్ళి సకల విద్యలను ప్రబోధిస్తాడు. పుణ్యతీర్థాలలో బ్రహ్మ జిజ్ఞాసతో కూడిన పిపాసువుల అంతర్దాహాన్ని తీర్చి వాళ్లను కృతార్థులను చేస్తాడు. పరమేశ్వరుని పవిత్ర వీర్యంతోనే ప్రపంచమంతా పరిపూర్ణంగా ఉంది. అగ్ని, వాయువు, నీరు, వెలుగు అన్నీ వసుమూర్తి ప్రసాదించిన వసతులే. అష్ట వసువులు, అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు అన్నింటినీ వసుప్రదుడే ప్రసాదిస్తాడు. కానీ ఈ వసువులు రెండు రకాలు. కొన్ని ఇహలోకానికి సంబంధించినవి, అస్థిరమైన చర సంపదకు చెందినవి. మరికొన్ని శాశ్వతంగా స్థిరంగా ఇహపర తారకంగా ఉపకరించే దివ్య సంపదకు చెందినవి. భవ్యమైన పార్థివ సంపద త్వరగా లభిస్తుంది, త్వరలోనే నశిస్తుంది. దివ్యమైన నిశ్చయాసానందం నెమ్మదిగా కూడుతుంది, నిలకడగా కలకాలం నిలుస్తుంది. ఈ రెండు రకాల వసువులు వసుమూర్తి వెలయించిన వసుంధరలో ప్రతి వస్తువులో ఒకదానికొకటి అంటి ఉంటాయి. వాసుదేవుని నివాస నిలయమైన ఈ వసుమతి సర్వలోక వాస్తవ్యుని గొప్ప మనస్సును అణువణువున చాటి చెబుతుంది. తొలి సంజలో, మలి సంజలో, ప్రత్యూషంలో, ప్రభాసంలో, ఆవాసంలో, ఆచ్ఛాదనలో, ప్రభాకరునితో, సుధాకరునిలో అన్నింటిలో వసునాయకుని వచుస్తవి గోచరిస్తుంది. బ్రహ్మార్పణం అని అగ్నిహోత్రంలో హోమం చేసే హవిస్సులో కూడా వసుప్రదుని తేజస్సే కనిపిస్తుంది. అంతా వసుమయం. వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగతత్రయం. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. భావం: పుణ్యపూర్ణితుడైన పురుషోత్తముడు మనోవేగంతో మారుమూలలకు కూడా వెళ్ళి సకల విద్యలను ప్రబోధిస్తాడు. పుణ్యతీర్థాలలో బ్రహ్మ జిజ్ఞాసతో కూడిన పిపాసువుల అంతర్దాహాన్ని తీర్చి వాళ్లను కృతార్థులను చేస్తాడు. పరమేశ్వరుని పవిత్ర వీర్యంతోనే ప్రపంచమంతా పరిపూర్ణంగా ఉంది. అగ్ని, వాయువు, నీరు, వెలుగు అన్నీ వసుమూర్తి ప్రసాదించిన వసతులే. అష్ట వసువులు, అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు అన్నింటినీ వసుప్రదుడే ప్రసాదిస్తాడు. కానీ ఈ వసువులు రెండు రకాలు. కొన్ని ఇహలోకానికి సంబంధించినవి, అస్థిరమైన చర సంపదకు చెందినవి. మరికొన్ని శాశ్వతంగా స్థిరంగా ఇహపర తారకంగా ఉపకరించే దివ్య సంపదకు చెందినవి. భవ్యమైన పార్థివ సంపద త్వరగా లభిస్తుంది, త్వరలోనే నశిస్తుంది. దివ్యమైన నిశ్చయాసానందం నెమ్మదిగా కూడుతుంది, నిలకడగా కలకాలం నిలుస్తుంది. ఈ రెండు రకాల వసువులు
వసుమూర్తి వెలయించిన వసుంధరలో ప్రతి వస్తువులో ఒకదానికొకటి అంటి ఉంటాయి. వాసుదేవుని నివాస నిలయమైన ఈ వసుమతి సర్వలోక వాస్తవ్యుని గొప్ప మనస్సును అణువణువున చాటి చెబుతుంది. తొలి సంధ్యలో, మలి సంధ్యలో, ప్రత్యూషంలో, ప్రభాసంలో, ఆవాసంలో, ఆచ్ఛాదనలో, ప్రభాకరునితో, సుధాకరునిలో, అన్నింటిలో వసునాయకుని వసుస్థవి గోచరిస్తుంది. బ్రహ్మార్పణం అని అగ్నిహోత్రంలో హోమం చేసే హవిస్సులో కూడా వసుప్రదుని తేజస్సే కనిపిస్తుంది. అంతా వసుమయం. వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగతత్రయం.